విజయనగరం జిల్లా స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించి, సమాజ నిర్మాణం కోసం నిరంతర పోరాటం చేసిన దళిత జాతి ముద్దుబిడ్డ, సామాజిక న్యాయం, స్త్రీపురుష సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుని స్మరించుకుంటూ, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఘనంగా చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు, శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు. జీవన్ రామ్ని స్మరించడం మన అందరి ధర్మం. ఆయన స్వర్గస్థులైన తర్వాత ఆనాడు సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి ఆయన విగ్రహాన్ని మన తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసి నివాళి మన అందరికి అర్పించడానికి అవకాశం లభించిందని విషయం మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. ఆయన దేశం కోసం చేసిన కృషి స్వతంత్రం తర్వాత ఒకటే కాదు, స్వతంత్ర సమరయోధులో చాలా త్యాగం చేసిన వ్యక్తులు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అసలు మనకి కావాల్సిన ఆహారం కూడా పండించలేని దుస్థితి ఉన్నప్పుడు మన అగ్రికల్చర్ మినిస్టర్గా ఆయన కృషి అందరినీ మోటివేట్ చేసి, ఎందైతే అందరినీ ప్రత్యేకంగానే రైతుల్ని కూడా మోటివేట్ చేసి వారికి నిపుణులు తెచ్చి వారి చేత ప్రొడక్టివిటీ పెంచి భూమి పెంచి ఆయన సెల్ఫ్ సఫిషియెంట్ చేయడానికి, మన భారతదేశంలో ఆకలిని తీర్చడానికి ఆయన చేసిన కృషి, ఆ కృషి నుంచి మనం అనుభవిస్తున్న ఈ రోజుల్లో మర్చిపోరాదని నేను మనవి చేస్తాను. అలా మనకి డిఫెన్స్ మినిస్టర్గా కూడా నాకు తెలిసిన మట్టుకి యుద్ధాన్ని గెలవడానికి కూడా సహకరించారు. మన జనరల్స్ చేత మన ఉడిగాలు చేయలే, దేశాన్ని రక్షించడము ముందు వెళ్ళారని మీకు మనవి చేస్తా ఉన్నాను. మన రాజ్యాంగాన్ని ఆయన అమలు చేయడానికి ఒక విధంగా చెప్పాలంటే ఆయన జీవితాన్ని ధారపోసారని పెద్దలందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆయన చేసిన కృషిని మన స్వతంత్రానికి అర్థం ఇవ్వాలంటే ఆ కృషిని మనం అందరు కలిసికట్టుగా ఆ దారిలో మనం అందరు ప్రయాణం చేసి మనకి బంగారు భవిష్యత్తుని మన పిల్లలకి పుట్టబోయే మనవాళ్ళందరికీ కూడా మనం అందించవలసి ఉంటుందని పెద్దలందరికీ నేను మనవి చేస్తూ, నాకు నివాళి అర్పించే అవకాశం మీరందరూ కలిగించినందుకు మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలుసుకుంటూ, ప్రత్యేకంగా పార్టీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మా పార్టీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు.
ఈరోజు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా మనం వారికి నివాళులు అర్పిస్తున్నాం. వారు చేసిన కొన్ని మంచి పనులు మనం గుర్తు చేసుకుంటున్నాం. వారు ముఖ్యమంత్రిగా చేసి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా చేసి ఒక 30 సంవత్సరాలు మినిస్టర్ గా ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నారు. ఇండిపెండెన్స్ ముందు వారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా వారు కీలక పాత్ర వహించారు. అలాగే వారు అగ్రికల్చర్ మినిస్టర్ గా, డిఫెన్స్ మినిస్టర్ గా 1971 వార్లో కూడా కీలక పాత్ర వహించి బంగ్లాదేశ్ వచ్చినప్పుడు కూడా వారు పాత్ర దాంట్లో కీలకమైన పాత్ర అనేది మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే వాళ్ళందరూ ఆ రోజుల్లో చేసిన కృషి మరవలేంది. ఈరోజు మనం అందరం కూడా చాలా మంది మనం ఎక్కువగా 3 పూటల అన్నం తింటున్నాము. ఆ రోజుల్లో ప్రజలకి ఒక పూట అన్నం కూడా దొరికేది కష్టం. వారు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా ఎన్నో సంవత్సరాలు చేసి అది అగ్రికల్చర్ని మంచి దాంట్లో సైంటిఫిక్ మెథడ్స్ని వారు అడాప్ట్ చేశారనేది మనం గుర్తిస్తూ వారికి నివాళులు అర్పించే భాగ్యం మనకు కలిగినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.